నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ అప్డేట్. చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరానికి ప్రవేశించిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు మరియు పీయూసీ చైర్మన్ చెల్ల జగ్గిరెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులతో కలిసి ఉబలంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ వేస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ శ్రేణులకు స్వీట్స్ పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మరియు రావులపాలెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నాగిరెడ్డి, రావులపాలెం ఉప సర్పంచ్ మునిరెడ్డి, మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ ప్రసన్నకుమార్, రావులపాలెం సర్పంచ్ నాగమణి తదితరులు పాల్గొన్నారు. మీ రిపోర్ట్ ప్రకారం రిజల్ట్ బాగుందని అడుగుతున్నాను. రెండు ఈక్వల్గానే ఉన్నాయి సార్. రకంగా దానికి కోవాక్సిన్కి ఒక 10% ఎక్కువ ఉంది, కోవిషీల్డ్కి 10% తక్కువ ఉంది. ఫస్ట్ అయితే కోవిషీల్డ్ బాగుంది, కోవాక్సిన్కి 10 ఎక్కువ ఉంది. అది రీసెంట్ కోవిషీల్డ్ మనకి ఒక మంది ఏజెన్సీ కోవాక్సిన్. తోడు దొంగలు రాయపనేని రమణయ్య, మిరియాల వెంకట రమణయ్యల నుండి నా కుటుంబాన్ని కాపాడాలని బెజవాడ మనోరమ పోలీసు యంత్రాంగాన్ని వేడుకున్నారు. శుక్రవారం నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నేను గతంలో గడ్డం ప్రసన్నలక్ష్మి దగ్గర ఉంటూ కోలాటం భజన బృందం వారికి సేవ చేస్తుండేదానని చెప్పారు. కొన్ని అనివార్య కారణాల వల్ల గూడూరుకి చెందిన రాయపనేని రమణయ్య దగ్గర పనిచేయాల్సి వచ్చిందని అన్నారు. కానీ అప్పటికే ప్రసన్నలక్ష్మికి రమణయ్యకి విభేదాలు ఉన్నట్లు నాకు తెలియదన్నారు. నన్ను ఆసరాగా చేసుకుని రాయపనేని రమణయ్య, నెల్లూరుకి చెందిన మిరియాల వెంకటరమణయ్య ఇద్దరూ నన్ను భయపెట్టి నీకు చేతపడి చేస్తాం, మీ వాళ్ళందరినీ చంపేస్తామని చెప్పి గడ్డం ప్రసన్నలక్ష్మి మీద కేసు పెట్టించారన్నారు. నేను వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేక బయటకు వచ్చేశానన్నారు. తర్వాత కొన్ని రోజులకు ప్రసన్నలక్ష్మి భర్త శేషగిరిరావు చనిపోయారని చెప్పారు. చేతపడి చేసి చంపేశారని అనుమానంగా ఉందని చెప్పారు. నన్ను కూడా చంపుతారని భయంగా ఉందని, నాకు ప్రాణ రక్షణ కల్పించి నాకు న్యాయం చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ను వేడుకుంటున్నానన్నారు. గూడూరుకి చెందిన ఆయన కావాలండి, మా ప్రాణం పోతున్నాము. ఈరోజు మీడియా ముందుకు రావడం చేస్తాను పొలమాలు చెప్పి 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 మమ్మల్ని క్షుద్ర పూజలు చేస్తున్నామని చెప్పి మా మైండ్ అంతా చెడగొట్టడానికి మేము ఒక సైకలాజికల్గా అసలు మాకు బెజవాడ మనోరమ అండి, బీవీ నగర్లో ఉంటాను. గతంలో నేను గడ్డం ప్రసన్నలక్ష్మి గారి దగ్గర ఉంటూ వచ్చానండి. మేము కళాకార సంఘాలకి సేవ చేసుకుంటూ ఉన్నాము. తర్వాత అక్కడి నుంచి మా వారికి బాగలేదనేటప్పటికి వచ్చేసి ఉన్నాము. 6 నెలలకు మా వారు చనిపోయినారు. చనిపోయిన తర్వాత నేను ఇంట్లోనే ఉన్నానండి. తర్వాత రాయపనేని రమణయ్య గారు ఫోన్ చేసి ఇట్లాగా మా మిరియాల రమణయ్య జానపద కళాకారులు నీకు సెక్రటరీ పోస్టు ఇప్పిస్తాము, రాష్ట్ర సెక్రటరీ పోస్టు ఇప్పిస్తామని చెప్పి నన్ను నాయుడుపేట తీసుకెళ్లారండి. నాయుడుపేట తీసుకెళ్ళి అక్కడ నియామక పత్రం అందజేశారు. అక్కడి నుంచి నేరుగా గూడూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. నన్ను తీసుకెళ్ళి సాక్షి సంతకం కావాలని చెప్పి అడిగారు. నేనుండి ఎందుకంటే సాక్షి సంతకం అని అడిగాను. నువ్వు కనుక పెట్టకపోతే మాకు చేతబడలొచ్చు, తర్వాత క్షుద్ర పూజలు వచ్చు, చేసి ఏదైనా చేయగలము అని చెప్పినారు. నేను వాళ్ళ కారులో వెళ్ళాను కాబట్టి నేను ఒక్కదాన్ని ఏం మాట్లాడలేకపోయినాను. లేదని వాదించినా కూడా వాళ్ళు వినలేదు. ఇక్కడే చంపేస్తే నువ్వేం చేస్తావు అని చెప్పి అన్నారు. ఇంకా నేను భయపడి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూర్చున్నాను. అది ఏ పోలీస్ స్టేషన్ కూడా నాకు తెలీదు. అలా కూర్చున్న తర్వాత వాళ్ళు స్టేట్మెంట్ రాసుకున్నారు. వాళ్ళే ఏ స్టేట్మెంట్ రాసుకున్నారో కూడా తెలియదు నాకు. నన్ను మాత్రం కూర్చోబెట్టి ఇదిగో సాక్షులను తీసుకొచ్చానని చెప్పి చూపించాడు. బయటకు వచ్చేసినాము. నన్ను మా ఇంటి దగ్గర వదిలిపెట్టేశారు. ఆ తర్వాత గూడూరు రామయ్య గారు వెళ్ళిపోయారు. వీళ్ళు బెదిరిస్తూ మొదలుపెట్టారు, నువ్వు గనక ఈ సాక్ష్యం ఇట్లాగే ఉంచకపోతే నిన్ను చంపేస్తాము. పెట్టేటప్పుడు ఏం చెప్పారంటే శేషారావుని లేపేస్తాం, 4 రోజుల లోపల శేషారావుని లేపేస్తాము, గడ్డం ప్రసన్నలక్ష్మి, గూడూరు మహేశ్వరి నిన్ను అందరిని లేపేస్తాము, నేను చెప్పినట్టు మీరు వినాలా, వినకపోతే మాత్రం లేపేస్తాము అని చెప్పేసి రాయపనేని రమణయ్య, గూడూరు రాయపనేని రమణయ్య నాయుడు
ఈయన ఫోన్లో మాట్లాడితే మాత్రం అప్ప చెల్లి అని మాట్లాడతాడు, కానీ బయట వచ్చేటప్పుడు మాత్రము విపరీతమైన మాటలు వస్తాయండి. ఆ మాటలకి భయపడి మేము చాలా చెప్పుకోలేక బయటికి రాలేకపోయినాం. అసలు ఎప్పుడైతే క్షుద్ర పూజలు జరుగుతున్నాయని చెప్పి మదనపల్లిది వచ్చిందో అప్పుడు మేము బయటకు వచ్చినాము. వచ్చి 1 టౌన్లో మిర్యాల ఆయన మీద కేసు పెట్టినాను, అది అయిపోయింది. ఇప్పుడు రాయపనేని రామయ్య గారు బెదిరించింది మేము పెద్దగా పట్టించుకోలేదు. కానీ రీసెంట్గా మొన్న ప్రసన్నలక్ష్మి భర్త అయినటువంటి శేషవరావు గారు మిద్ది మీద నుంచి పడిపోయి చనిపోయినారండి. సీసీ ఫుటేజ్లో చూస్తే ఆయన వెనక్కి పోతూ బల్లిన దొరుకుతూ వెనక్కి పోతూ ఉన్నారు. ఆ వెనకపోయే దాంట్లో సైడ్ పడిపోయినాడండి. పడ్డ 3 అంతస్తు నుంచి పడ్డాడు, స్పాట్ డెడ్ అయిపోయినాడు. ఇప్పుడు మాకు భయం వేస్తుంది, అది ఏ శక్తితో లాగినట్టు ఉన్నది కానీ అది అతను వాంటగా పడినట్టు మాత్రం లేదండి, ఎవరు తోసినట్టు కూడా లేదు. ఎవరో ఇటు సైడ్ లాగితే పడిపోతే ఎట్లా ఉందో అటు పడిపోయినారు. ఇప్పుడు తట్టుకుంటే ముందుకు పడతాము, లేదా వెనక్కి పడతాం, సైడ్ పడం కదా, అట్లా పడి అట్లా చనిపోయినారు. ఇప్పుడు మాకు భయం వేస్తుంది, వాళ్ళు క్షుద్ర పూజలు చేశారా, చేతబడి చేశారని. ఇప్పుడు మా పరిస్థితి ఏంది, ఒక మనిషి వెళ్ళిపోయినాడు, ఇంకా ఉంది గొడ్డం ప్రసన్నలక్ష్మి, బూదూరు మహేశ్వరి, నేను, మా ముగ్గురిని ఇప్పుడు ఏం చేస్తారు, మా పరిస్థితి ఏంటి? నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్తే నాకు రక్షణ ఉందా? నన్ను రక్షించేది ఎవరు? అదీగాక ఎంతసేపు ఈ ఫోటో ఒకటి చూపిస్తాడు, చూపించి నిన్ను కేసు పెట్టి లోపల ఇరికిచ్చేస్తాను, ఏదైనా నేను చేయగలను, నాకు ఆర్థిక బలం ఉంది, నాకు ఈ డిపార్ట్మెంట్లో అందరూ తెలిసి నేను ఏమైనా చేయగలను, నేను ఫోన్ చేసి కూడా మాట్లాడతాను అని మా ఎదురుగుండా ఆయన ఫోన్లు చేసేవారు మాట్లాడేవాడు. కానీ ఇవన్నీ చూసి మేము భయపడి బయటికి రాలేం. మహిళలను కాబట్టి, ఒంటరి మహిళలు మేమేం చేయగలుగుతామండి? మేమేం చేయలేం. కాబట్టి ఇతని వల్ల మాకు ప్రాణహాని ఉంది. ఇతనికి తోడు మిర్యాల రామయ్య. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గంలోని అన్ని మండల కన్వీనర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు ర్యాలీగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జోహార్ వైఎస్ఆర్ అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకున్న నాయకులకు, కార్యకర్తల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించాడని, పార్టీ స్థాపించి నేటితో 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11 సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ సంబరాలు జరుపుకుంటున్నట్లు చెప్పారు. ఉదయగిరి అభివృద్ధి వైఎస్ఆర్ కుటుంబానికి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మనం పడినటువంటి అవస్థలు, కష్టాలు ఇవన్నీ కూడా దాదాపు 10-12 ఏళ్ళు నానా హింసపడ్డాం. మహానుభావుడు చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు ధైర్యాన్ని తెచ్చుకొని కుటుంబం జంకకుండా కానీ ఎలాగైనా సాధించాలనే ఉద్దేశంతో తండ్రిగా చనిపోయిన దిగులు పడకుండా కొత్త పార్టీని పెట్టి పార్టీలో మంచి నాయకులను చేర్చుకొని అవగాహన తెచ్చుకొని అన్ని విధాల అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పార్టీని నాయకత్వం వహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరుతో ప్రజల్లోకి రావటం జరిగింది. మన ఉదయగిరి చాలా వెనుకబడి ప్రాంతం. ఈ ప్రాంతానికి ఎలాగైనా మేలు చేయాలని అనుకున్న కుటుంబం ఏంటంటే వైఎస్ఆర్ కుటుంబం ఒక్కటే. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్టు ఇస్తానన్నాడు, ఇచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈనాడు ఆయన కుమారుడు ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు అందిస్తానని మాటించారు. దాని ప్రకారమే ఇవ్వబోతున్నాడు అనేది కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ప్రభుత్వ వైద్యశాల వైద్యులు చేస్తున్న తప్పిదాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. వరుస కథనాలతో ఇప్పటికే ప్రభుత్వ వైద్యశాల ఆబాసుపాలవుతున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ గుర్తు తెలియని మహిళ అవిశేషాలు విక్రయాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. మొన్నటికి మొన్న పాము కాటుకు ఇవ్వవలసిన ఇంజెక్షన్కు బదులు కుక్క కాటు ఇంజెక్షన్ ఇచ్చారు. అలాగే పెనుగడపకు చెందిన ఓ గర్భిణీ స్త్రీ ఇక్కడ ప్రసూతి వైద్యశాలకు ప్రసవం కోసం వస్తే నిర్వహించిన రక్త పరీక్షల్లో HIV పాజిటివ్ అని తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. అనంతరం వెంగళరావు నగర్ కాలనీకి చెందిన
గర్భిణీ స్త్రీ ప్రసవం కోసం వస్తే సిబ్బంది ప్రసవం చేయగా మగబిడ్డ పురిట్లోనే అసువులు బాశాడు. ఈ ఆరోపణల నేపథ్యంలో పాల్వంచ ప్రభుత్వ వైద్యశాల వైద్యులు మరో ఉల్లంఘన వెలుగు చూస్తుంది. స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నివాసంలో తనకు కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు వెళ్లి వనమాకు వేసిన అనంతరం మరో 8 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు వైద్యులు తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ ప్రభుత్వ స్థానిక వైద్యశాలలో మాత్రమే వేయాల్సి ఉందని వైద్యులు ధృవీకరించినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఇలా వ్యాక్సిన్ వేసిన వైద్యుల నిర్లక్ష్యానికి ప్రజల్లో అబాస్పాలవుతోంది. ఈ విషయమై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎంహెచ్ఓ భాస్కర్ నాయక్ను వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా ఫోన్ కట్ చేశారు. నా పేరు సీతమ్మారి EFWCA ఉందండి. CHCలో కోవిడ్ వ్యాక్సిన్కి వేస్తున్నాను. ఈరోజు ఉదయం సార్ DCHS గారు వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారికి ఒక వ్యాక్సిన్ ఉందమ్మా, ఆయన ఇంత దూరం రాలేడు, కొంచెం వెళ్ళి వేసి రమ్మా అని చెప్పడం జరిగింది. సరేలే అని నేను ఒక వైల్ అంటే 10 డోసెస్ వస్తుంది సార్, అది అందుకని తీసుకొని వెళ్ళాం సార్. వెళ్ళాక అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ను ఇంట్లో పని మనుషులు ఒక 2-3 ఉంటే వేయడం, మొత్తం 9 మెంబర్స్కి వేయడం జరిగింది. నా పేరు డాక్టర్ తేజస్వి అండి. నేను కోవిడ్ వ్యాక్సిన్కి ఇన్ఛార్జ్ లెక్క మెడికల్ ఆఫీసర్ని. సో ఈరోజు ఏమైందంటే వనమా వెంకటేశ్వరరావు కోసం పై అధికారులకు వనమా వెంకటేశ్వరరావు కోసం సార్ లేవలేకపోతున్నారనేసి అండ్ 81 ఇయర్స్ కన్నా ఎబో ఉన్నారనేసి సార్ దగ్గరికి వెళ్ళి ఒక వైల్ తీసుకెళ్ళి వేసాము. సో వైల్లో కనుక చూసినట్టే మనకి 8-9 డోసెస్ వరకు మిగులుతున్నాయి. సో 9 డోసెస్ ఒక డోస్ వేసేసాక మిగిలిన డోసెస్ మళ్ళీ రిటర్న్ తీసుకురాలేము. సో అందుకనేసి సార్కి మిగతా 9 డోసెస్ కూడా అక్కడ ఉన్న వాళ్ళకి నియర్ బై వేసేసామంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ. ఇంకా అసలు అయితే వేయకూడదండి, కానీ సార్ లేవలేకపోతున్నారు, కొంచెం కోమార్బిడిటీస్ ఎక్కువ ఉన్నాయనేసి వేయాల్సి వచ్చింది. అండ్ సార్ కూడా అథారిటీస్ వాళ్ళు చెప్పారు వేయమనేసి, అందుకనేసి ఒక ANM వెళ్ళారు అండ్ ఒక సార్ మెడికల్ ఆఫీసర్ ఒకళ్ళు వెళ్ళారు అనమాట. సూపరింటెండెంట్ సార్ వచ్చారు. మహబూబాబాద్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ VP గౌతమ్, జిల్లా SP నంద్యాల కోటిరెడ్డి ఈ నెల 14న జరగబోవు ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా పట్టభద్రుల ఓటర్లకు పలు సూచనలు సలహాలు అందించారు. ముఖ్యంగా అన్ని ఎలక్షన్లలో ఈ ఓటింగ్ సరళి ఉండదని, ప్రతి పట్టభద్రుల ఓటర్లు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకే ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, 4 గంటల లోపల ఎన్నికల ఓటింగ్ కేంద్రానికి వచ్చిన వారే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలని, అలాగే కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఈ సాయంత్రం 4 గంటల నుండి అన్ని పార్టీల ప్రచారాలు బంద్ అని, అలాగే వైన్ షాపులు, బార్లు మూసివేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే మహబూబాబాద్ జిల్లాలో అన్ని వైపులా పోలీస్ దిగ్బంధంలో ఉందని, ఎలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు, డబ్బుల పంపిణీ, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, DPRO శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రూఫ్గా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా
చేస్తున్నాను. పోలింగ్ టైం అనేది 8 గంటల నుంచి 4 గంటల దాకా. మామూలు 7 to 5 ఉంటుంది, ఇప్పుడు 8 to 4. సో 4 o'clock లోపలే ఎవరైతే వస్తారో క్యాంపస్ లోపల వచ్చేస్తారో వాళ్ళకి ఓటు వినియోగించే హక్కు అనేది డెఫినెట్గా ఉంటుంది. అట్లానే మీకు ఈ యొక్క కరపత్రం అనేది అందజేయడం జరిగింది. ఈ కలర్ కొన్ని ఫ్లెక్సీస్ కూడా అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో పెట్టాము. ఇది అంటే ఈ ఎలక్షన్స్ అనేది ప్రిఫరెన్షియల్ సిస్టమ్, అంటే మోర్ దెన్ 1 చాయిస్ మనం ఇవ్వచ్చు. అంటే ఓన్లీ ప్రెసిడెంట్, మన దేశంలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి, అట్లానే రాజ్యసభ ఎలక్షన్కి, తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్కి మాత్రమే ఈ సిస్టమ్ అనేది ఉంది. సో మనకు ఎక్కువ దీని మీద అలవాటు ఉండకపోవచ్చు. మనం కూడా ఇంతకుముందు 6 సంవత్సరాల ముందు ఓటేసి ఉంటే మర్చిపోయి ఉండొచ్చు, లేకపోతే ఫస్ట్ టైం ఓటర్స్ కూడా చాలామంది ఉంటారు. సో దీంట్లో మనకి ఈసారి 71 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. 1 క్యాండిడేట్కి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, మోర్ దెన్ 1 క్యాండిడేట్కి ఇవ్వచ్చు. ఒకసారి వీడియో పెట్టండి. ఉంటుంది అంటే గత ఎలక్షన్స్లో కూడా ఈరోజు కూడా ఏదో న్యూస్ పేపర్లో రాశారు. పోయిన స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే 10% కన్నా ఎక్కువ చెల్లని ఓట్లు, ఇన్వాలిడ్ ఓట్స్ ఉన్నాయి. ఈరోజు ఈనాడులోనూ ఏదో చూసినట్టు. లాస్ట్ ఎలక్షన్లో కూడా 14% ఇన్వాలిడ్ ఓట్స్ ఉన్నాయి. మనమే పెన్ ఇస్తాం అక్కడ. సో అంటే అక్కడ ప్రిసరింగ్, అక్కడ ఆఫీసర్ ఇచ్చే పెన్నే వాడాలి. మనం పెన్ తీసుకుపోయి, పెన్సిల్ తీసుకుపోయి వాడడానికి లేదు. ఎల్లుండి 14 మార్చ్ ఆదివారం రోజున మనకు వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా పోలింగ్ ఉంటుంది. ఒకటి అది మనం గుర్తుంచుకోవాలి. మనకు జనరల్ ఎలక్షన్స్ అప్పుడు 5 గంటల దాకా పోలింగ్ ఉంటుంది. ఆ అలవాట్లో చాలామంది ఎలక్టర్స్ లాస్ట్ 1 అవర్లో వచ్చి ఓటేస్తారు. లాస్ట్ 1 అవర్లో ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. కానీ 4 గంటల తర్వాత వస్తే ఓటు వేయడానికి ఆస్కారం ఉండదు. సో 8 నుంచి 4 PM దాకానే పోల్ టైం. అది కొంచెం విస్తృతంగా మీరు అందరు కూడా ప్రజలకు తెలియజేయాల్సినగా కోరుతున్నాను. అట్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో అయినాయి. రేపు మార్నింగ్ 10 గంటల నుంచి డిస్ట్రిబ్యూషన్ ప్రారంభమవుతుంది. అంటే 71 దాకా వేయచ్చు, లేకపోతే 1 మందికి మాత్రమే వేయచ్చు, 1 మనిషికి మాత్రమే వేయచ్చు, 3కి వేయించినాడు. మినిమం 1, మాక్సిమం 71. కానీ వేసేటప్పుడు 1, 2, 3, 4 అట్లా వరుసగా వేస్తాం కదా. 1వ ప్రాధాన్యత ఎవరికైనా ఇస్తారు, మళ్ళీ ఇంకొకరికి ఇచ్చినప్పుడు 2వ ప్రాధాన్యత ఎవరికైనా ఇవ్వాలి. 2వది ఇవ్వకుండా 3వది ఇవ్వడానికి లేదు. ఇప్పుడు ఏదో ఒక క్యాండిడేట్ మనకు బాగా నచ్చింది, ఆయనకి 1 ఇస్తాము. ఇంకో క్యాండిడేట్ బాగా నచ్చిందంటే ఆయనకి 2 ఇవ్వాలి. 2 ఇవ్వకుండా 3 ఇవ్వడానికి లేదు. సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం సాధునగర్ గ్రామంలో జరుగుతున్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్ల జాతర మహోత్సవంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ శివరాత్రి మరుసటి రోజు జాతర చేయడం నాకెంతో సంతోషకరమైన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాస్కర్ గౌడ్, ఇన్ఛార్జి దేవేందర్ రెడ్డి, జెడ్పీటీసీ ఆంజనేయులు, ఎంపీపీ నరసింహులు, మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు, యువ నాయకులు పాల్గొన్నారు. ఆంజనేయులు గారికి, జెడ్పీటీసీ, ఎంపీపీ అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దామోదర్ రెడ్డి గారికి, దేవేందర్ రెడ్డి గారికి, ఇంకా మిగతా సర్పంచ్లకు, గుండ్లమాచులు గ్రామ చుట్టుపక్కల గ్రామ అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్ళకు అందరికీ కూడా జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి చాలా సంతోషం. ఈరోజు మన గ్రామంలో మరి ఈరోజు ఎంత పెద్ద ఎత్తున మల్లికార్జున స్వామి యొక్క బోనాల కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం
మరి మేము కూడా పాల్పంచుకొని ఆ దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకునేటువంటి అవకాశం మాకు దొరికినందుకు సంతోషపడుతూ ఈ అవకాశాన్ని కల్పించిన గ్రామ ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మల్లికార్జున స్వామి యొక్క ఆశీర్వాదం మనందరిపైన ఉండాలని, మనందరం కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని, మనని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని, రైతులంతా సుభిక్షంగా ఉండాలని, మరి మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి సుఖంగా జీవించే విధంగా ఆ మల్లికార్జున స్వామి ఆశీర్వదించాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మరి ఘనంగా సత్కరించినటువంటి గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నా. జై హింద్, జై మల్లికార్జున స్వామి. తెలంగాణ రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల భక్తులను ఆకట్టుకున్న జానపదుల జాతర ఏడుపాయల జాతర భక్తజనంతో కిక్కిరిసిపోయింది. గురువారం ఉపవాస దీక్షలు ముగించుకుని ఆలయానికి విచ్చేసిన భక్తులు గుడారాలను ఏర్పాటు చేసుకుని రెండవ రోజు ఉదయాన్నే మంజీరా తీరంలో పుణ్య స్నానాలు ఆచరించి కోరిన కోరికలు తీర్చి చల్లగా చూడమ్మ దుర్గమ్మ అంటూ అమ్మవారిని దర్శించుకున్నారు. రెండవ రోజు ఏడుపాయల వనమంతా భక్తజనంతో నిండిపోయింది. శుక్రవారం సాయంత్రం ఆనవాయితీగా డోలు బాజాలు డప్పు చప్పుళ్ల నడుమ అమ్మవారికి ఎడ్ల బండ్ల ఊరేగింపు కొనసాగింది. ఈ కార్యక్రమానికి పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామకపేట గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో శుక్రవారం రోజున పిఎస్సిఎస్ డైరెక్టర్ అర్చకులచే ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఎస్సిఎస్ డైరెక్టర్ బాలరాజు మాట్లాడుతూ ఉమామహేశ్వర దేవాలయాన్ని దర్శించుకున్న భక్తులకు కోరిన కోరికలు తీర్చే భగవంతుడు అని పురాతనమైన ఆలయ విశిష్టత గూర్చి తెలియజేశారు. అదేవిధంగా శుక్రవారం రోజున అన్నదాన కార్యక్రమం విజయవంతం చేసినందుకు గ్రామ ప్రజలు భక్తులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పొన్నాల అంజయ్య, శెట్టిలింగం, శ్రీనివాస్ గౌడ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు
నిన్న జరిగినటువంటి శ్రీ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి నిన్న రుద్రాభిషేకం చేయడం జరిగింది. రాత్రి భజన కార్యక్రమాలు చేసి జాగరణ ఉపవాస దీక్షలు చేపట్టి దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. ఇక్కడ రామకపేట గ్రామంలో శ్రీ ఉమామహేశ్వర స్వామివారి దేవస్థానం శివాలయంలో ఇది గత 5 సంవత్సరాలుగా ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. తెల్లారి రోజు అంటే ఈరోజు మరుసటి రోజు శివరాత్రి మరుసటి రోజున అన్నదాన కార్యక్రమం, అన్నపూజ, అన్న వితరణ ప్రసాదం గ్రామస్తులు, భక్తజనులు, పురజనులందరి సహకారంతో చాలా బ్రహ్మాండంగా నిర్వర్తించడం జరిగింది. ఇట్లా ఇది 5 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది. ఇంకా రాబోయే కాలంలో కూడా మేము శ్రీ స్వామివారి పాత్రకు కృపలు అయినాము. భక్తజనులు కూడా చాలా సంతోషంగా దిగ్విజయంగా పూర్తి చేసినారు. రేపు రాబోయే కాలంలో కూడా మా గుడిని డెవలప్మెంట్ చేసుకొని శ్రీ స్వామివారి కృపకు మేము పాత్రలం అవుతామని చెప్పి ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నాము, ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాము. మహాశివరాత్రి దేవదేవుడు, మహాదేవుడు మా ఊరి ప్రజలని మన అంటే ఒక సృష్టికే మూలమైనటువంటి దేవుడు, దేవదేవుని యొక్క ఆశీస్సులు మాకు ఉన్నాయని చెప్పి మేము అనుకుంటున్నాము. రేపు రాబోయే కార్యక్రమాలు కూడా మళ్ళీ ఇట్లనే కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం కాకతీయ నగర్కు చెందిన విజయ్ అలియాస్ శివ సెప్టెంబర్ 2018న మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీల్ దత్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇతర కేసుల విచారణలో భాగంగా రాజ్ కమల్, బాబు రాజ్ పాసీలను విచారిస్తున్న నేపథ్యంలో శివను హత్య చేసినట్లు, ఈ నేరస్తులు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇల్లెందు కాలేజ్ గ్రౌండ్లో దాడి చేసి కొట్టి చంపారు. దీంతో మరణించిన శివను సమీపంలో శ్మశాన వాటికలో పూడ్చిపెట్టినట్లు నేరస్తులు తెలపగా మృతుని ఎముకలను ఫోర్నిక్స్ ల్యాబ్కు పంపించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురిపై ఇతర కేసుల్లో విచారణ చేయగా ఈ హత్య విషయం తెలిసినట్లు తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ ప్రెస్ మీట్లో ఏఎస్పీ సబరీష్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. Murder case. In this recently one attempt murder case was reported in Yelandu on 4th of this month, and in this regard we had appointed a team under ASP Manuguru, IPS Shabarish to inquire and investigate and detect the case. Though some of the accused were already arrested by the local police under the guidance of SDPO Yelandu Ravinder and his team, but we needed more facts to come out in this case. So this team under Dr. Shabarish, IPS, ASP Manuguru, and Adinarayana, Inspector of Police, B. Ramesh, Inspector of Police Yelandu, K. Anjaya, SI Lakshmi Devapalli, V. Srinu, SI Yelandu. They made a regular effort in this case. Apart from investigating this case, they had apprehended 3 more suspects based on the interrogation done in an attempt to murder case. On further investigation of these 3 suspects, Valipiredi Raj Kamal alias Kamu, auto driver from Yelandu, Tambala Kamal, lorry driver from Yelandu, Babu Raj Pasi alias Karthik, he is also from Yelandu. On interrogation, they confessed that on 9th
of September 2018, they murdered one Daida Vijay Kumar alias Shiva, for whom already there was a missing case registered in crime number 135 by 2018 in Yelandu police station. These people had a previous issues or grudges against each other. They formed into a group. They hit him or attacked him in junior college ground, Yelandu, with a cricket bat, and by physical force they murdered him, and later the body of the deceased was shifted to Rajiv Nagar burial ground. So they had buried the body there to ensure that evidences are disappeared. Based on this, their confession, again the team made effort to locate the body and found out by following proper procedures. The body was exhumed, and with the help of the family member of the missing person, his mother and all, based on the record which was on missing person's case, the clothes he was wearing, it was, and based on their confession, it was found that body was belonging to this Daida Vijay Kumar alias Shiva, and it was recovered, and further investigation is in progress. So these people have been arrested. They are being remanded to judicial custody, and other few accused who are involved, they also will be remanded soon. Our teams are making efforts. I congratulate ASP Manguru, Dr. Shabarish, SDPO Yelandu, Ravinder, CI Adinarayana, CI and SHO Yelandu Ramesh, Anjaya SI Lakshmidevapalli, B. Srinu SI Yelandu for making constant effort and detecting the case which was so far known as a missing case, and arresting these accused to ensure that we will serve justice to them in this particular case. So we will make an effort to ensure that other people are also arrested. That's all. Thank you very much. రైట్, ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి ANN న్యూస్.